నాన్న వద్దమ్మా, నాకు తినాలని లేదు. ఇది వదిన చేసింది నాన్న. అయినా సరే నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా నాన్న? టైంకి తిని టైంకి మెడిసిన్స్ తీసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా గురించి, నా ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళే పట్టించుకోకపోతే నేనేమైపోతే ఏంటి? ప్లీజ్ నాన్న, అలా మాట్లాడొద్దు. అమ్మ చేసిన దానికి మీ కోపం ఉండొచ్చు, తప్పులేదు. కానీ మీరిలా తినడం మానేస్తే ఎలా నాన్న? ప్లీజ్ నాన్న, నా కోసం తిను ప్లీజ్. ఇంట్లో పరిస్థితిలా ఉందనే విషయం ఉషా వదినకు చెప్తే? చెప్పు రేణు. వదినాది చెప్పకూడదు. ఈ విషయం వదినకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. హలో రేణు, చెప్పు. ఏం లేదు వదినా, ఏం లేదు. ఏం లేకపోతే మరెందుకు కాల్ చేశావు? అంటే వదిన, అది నిన్న నువ్వు సంతకం పెట్టమని ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళావు కదా, అమ్మా నాన్న ఇంకా దాని మీద సంతకం పెట్టలేదు. ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. వాళ్ళు సంతకం పెట్టాక కాల్ చేస్తానులే వదినా. వచ్చి ఫైల్ తీసుకెళ్దు గాని. ఉంటాను వదినా, బాయ్. బాయ్. ఏమైంది? రేణు మాటల్లో ఏదో తేడా కనబడుతోంది. నిన్న సంతకాల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన తేడాగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు రేణు కూడా తేడాగానే మాట్లాడింది. ఆ ఇంట్లో అందరూ దేని గురించో టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ అదేంటో మనకి చెప్పడం లేదు. ఒకవేళ నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారేమో, మీరు అడగకూడదు, మీకు చెప్తారేమో. ఒకసారి రేణుకి ఫోన్ చేసి మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. ఇప్పుడు రేణుతో మాట్లాడితే నీ వల్ల పల్లవి వల్లే ఈ ప్రాబ్లం అంటుంది. ఆ మాట ఉష విందంటే? ఏంటండి ఆలోచిస్తున్నారు? రేణుకి ఫోన్ చేయండి. చేయను. ఎందుకు చేయరు? అంటే నేను ఫోన్ చేసినా కూడా రేణు నాకు చెప్పదు. ఎందుకు చెప్పదు? అంటే నాకన్నా కూడా నువ్వే అందరికీ క్లోజ్ కదా. నీకే వాళ్ళెవరూ ప్రాబ్లం ఏంటో చెప్పనప్పుడు రేణు నాకెందుకు చెప్తుంది? చెప్తే నీకే చెప్తుంది. అవునా? ఇంట్లో అంత గొప్ప సీన్ జరిగిందా? అవునక్క, మావయ్య గారు టిఫిన్ ప్లేట్ విసిరుగొట్టే సీన్ ఇంతవరకు ఇంట్లో నేనెప్పుడూ చూడలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి హారిక. అద్భుతమైన సీన్లు చూస్తున్నావు. నేనే మిస్ అవుతున్నాను. ఆ క్రెడిట్ అంతా నీదే అక్క. అటువంటి అద్భుతమైన సీన్లు వచ్చేలా సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నావు. ఇది బిగినింగ్ మాత్రమే హారిక. ముందు ముందు ప్రతి సీను క్లైమాక్స్ లా అనిపించే సీన్లు జరుగుతాయి. చూస్తూ ఉండు, ఎంజాయ్ చేయి. అలాంటి సీన్లు జరిగి జరిగి ఆ ముసలి జంట విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ వయసులో ఆ ముసలి జంట విడిపోతే ఎలా ఉంటుందనేది తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అదే కళ్ళారా చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో. తొందరగా సీన్ జరిగితే గాని నేను వాళ్ల మీద గెలిచినట్టు కాదు.
వాళ్ళు నా చేతిలో ఓడిపోయినట్టు కాదు. ఆ రోజు తొందరలోనే వస్తుంది లేక్క. రావాలి, అతి తొందరలోనే ఆ రోజు రావాలి. వచ్చేలా నేను చేస్తాను. ఓకే అక్క. బాయ్. బాగుందమ్మా, చాలా బాగుంది. ఏమైంది? ఎదుటోళ్ళు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు వేసుకోవడం, ఎదుటోళ్ళు ఇడిపోతుంటే సంతోషించడం చాలా బాగుందమ్మా. ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏడిపిత్తూ వాళ్ళని విడగొడుతూ ఇలా పాపం మూట కట్టుకునే బదులు 4 మంచి పనులు చేస్తూ పుణ్యం మూట కట్టుకోవచ్చు కదమ్మా. నేనేమీ పాప మూటగట్టుకోవడం లేదు. నన్ను అవమానించిన వాళ్ళ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను. మమకారం చూపించే మనుషుల మీద ఇలా ప్రతీకారం చూపించకూడదమ్మా. ఎదుటి వాళ్ళకి మనం మంచి చేస్తే మనకెంత మంచి జరుగుతుందో నాకు తెలదు, కానీ ఎదుటి వాళ్ళకి చెడు చేస్తే మాత్రం దానికి 100 రెట్లు చెడు జరుగుతుంది మనకి. నువ్వు ఏ కుటుంబానికి చెడు చేయాలనుకుంటున్నావో అంతకు 100 రెట్లు నీకు చెడు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా? నాను శాపనార్థాలు పెట్టడం లేదమ్మా, జరగబోయేది చెప్తున్నాను. నీ ఇంటి ఉప్పు తింటున్నాను కాబట్టి నీకంతా మంచి జరగాలని కోరుకుంటూ చెప్తున్నానమ్మా. నాకెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ పన్ను చూసుకో. అంతేనే అమ్మా, నా పని నేను చూసుకుంటాను, నీ పని ఆ దేవుడే చూసుకుంటారు. ఆ. ఏమండి ప్లీజ్. ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. కిరణ్ విషయం మీ దాకా తీసుకురాకపోవటం నా తప్పే కావచ్చు. అంతకు మించి నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అనుకోలేదు. నేను చేసిన తప్పనిపిస్తే మీరు నన్ను శిక్షించండి, అంతేగాని నన్ను ఇలా హింసించకండి. పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు నా మీద కోపంతో కానీ నాతో మాట్లాడకుండా కానీ ఎప్పుడైనా ఉన్నారా? మీరు నాతో మాట్లాడకుండా ఉండటమే మీరు నాకు విధిస్తున్న శిక్ష అనుకుంటే నేను భరించలేనండి. మరి నువ్వు చేసినవన్నీ నేను భరించాలా? నీతో కలిసి 7 అడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏదీ దాచలేదు నీ దగ్గర. నీకు చెప్పకుండా ఏదీ చెయ్యలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయాలకి కూడా నేను ఏనాడు కాదని అనలేదు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నీ మీద నమ్మకంతో నీ నిర్ణయాలను గౌరవించాను. కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుని నాకు చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టుగా ఆ నిర్ణయాల గురించి నా దగ్గరే దాస్తే మాత్రం భరించలేకపోతున్నాను. నేను నీతో మాట్లాడకపోవటమే నీకు హింసలాగా అనిపిస్తే, కిరణ్ విషయం నా దగ్గర దాచినందుకు, నాతో చెప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నందుకు, మీ నిర్ణయాల మూలంగా ఉషకి అన్యాయం జరుగుతున్నందుకు మానసికంగా నేను ఎంత హింసను అనుభవిస్తున్నానో తెలుసా? అది కాదండి, కిరణ్ విషయం మీ దగ్గర దాచాలని కాదు. అసలు ఏం జరిగిందంటే వద్దు వద్దు వద్దు,
ఇంకేం చెప్పద్దు. కిరణ్ విషయంలో సంజాయిషి ఇచ్చే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అయినా కూడా ఏదో ఒక సంజాయిషి చెప్పి నన్ను నమ్మించాలనే ప్రయత్నం చేస్తే నీ మీదున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటా. నాన్నకి పల్లవి విషయం తెలిసింది. అసలది నాన్నకి ఎలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏంలే, తెలిసినప్పటి నుంచి ఇదే వరుస. నేనేదో ఆయనకి చెప్పకుండా దాచి నా పాటికి నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. అంటే పల్లవి బిడ్డని మనం తీసుకోవాలనుకుంటున్నాం అని కూడా తెలిసిందా? అంతా తెలిసింది. మనందరం కలిసి ఉషకేదో అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారు మీ నాన్న. ప్రస్తుతం నాన్న ఆవేశంలో ఉన్నారు కాబట్టి అలా అనుకుంటూ ఉండొచ్చు. ఆ ఆవేశం తగ్గిన తర్వాత మన ఆలోచన ఏంటో నాన్నకు అర్థమవుతుంది. ఈ లోపల నువ్వు పల్లవి విషయం ఉషకు చెప్తే నేను చెప్పలేను. ఈ విషయాన్ని ఉషతో మాట్లాడి నా కాపురాన్ని నేను కూల్చుకోలేను. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ మీ నాన్న ఇంత పట్టుదలగా లేరు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడట్లేదు, నా చేతి వంట తింటలేదు. కనీసం నా మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను పల్లవి విషయం ఉషకి చెప్పి తనను నొప్పిస్తే మీ నాన్న జీవితంలో నా మొహం చూడకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. నీ కాపురం నిలబెట్టాలనుకుంటూ నా కాపురం నేను కూల్చుకోవడానికి సిద్ధంగా లేను. దయచేసి నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నన్ను ఇబ్బంది పెట్టకు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరు. కన్న తల్లిదండ్రుల్ని కట్టుకున్న భార్యని ఇంత మోసం చేసి నువ్వు ఖచ్చితంగా దుర్మార్గుడివే. నీలాంటి కొడుకుని కన్నందుకు ఒక అమ్మగా సిగ్గుపడుతున్నాను. తెలియదంటే చెల్లదుగా. అమ్మ ఉష కలిసి నాన్నని ఒప్పిస్తారనుకున్నావు. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటే నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఆ పల్లవిని తెచ్చి హ్యాపీగా ఇంట్లో పెట్టుకుని దర్జాగా కులుకుదామనుకున్నావు. ప్రతి కుసుమం తనదే అనదే ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అత్తయ్య మావయ్య ఈరోజు నాతో చాలా ముభావంగా మాట్లాడారు. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. నేను నీతో మాట్లాడకపోవటమే నీకు హింసలాగా అనిపిస్తే కిరణ్ విషయం నా దగ్గర దాచినందుకు, నాతో చెప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నందుకు, మీ నిర్ణయాల మూలంగా ఉషకి అన్యాయం జరుగుతున్నందుకు మానసికంగా నేను ఎంత హింసను అనుభవిస్తున్నాను తెలుసా? అలలుండని
కడలేదని కడలేదని అడిగేందుకే తెలివుందా మనందరం కలిసి ఉషకేదో అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారు మీ నాన్న. గతముందని గమని పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ మీ నాన్న ఇంత పట్టుదలగా లేరు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడట్లేదు, నా చేతి వంట తింటం లేదు. పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం నా వల్లే కుటుంబంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. దీనంతటికీ కారణం నేనే. ఛ! హలో హలో కిరణ్ గారు, నేను మీ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. పల్లవి కళ్ళు తిరిగి పడిపోయింది. వాట్? పల్లవి పడిపోయిందా? అవును సార్, మీరు తొందరగా రండి సార్. పల్లవి, ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్? టైంకి నేను వచ్చాను కాబట్టి గండం తప్పింది, లేదంటే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది. ఐఎమ్ రియల్లీ సారీ డాక్టర్. పల్లవి, కొంచెం బిజీగా ఉండి నీ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎంత బిజీగా ఉంటే మాత్రం భార్య కాల్ చేస్తే కట్ చేస్తారా? పైగా తను ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా. వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి? పల్లవిని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు చెప్పాను కదా, అయినా కూడా ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా? అసలే కడుపులో ఉన్న బిడ్డ గురించి పల్లవి చాలా టెన్షన్ పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏమైనా జరిగితే తల్లి బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంకెప్పుడు ఆవిడనిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. జాగ్రత్త పల్లవి. డాక్టర్లు అలాగే మాట్లాడతారు, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరేం కావాలని ఇలా చెయ్యలేదు కదా, మీరు బిజీగా ఉండడం వల్ల ఇలా జరిగింది, అంతే కదా. మీరు నా ఫోన్ కట్ చేసినందుకు, సమయానికి రానందుకు నాకు బాధగా లేదండి. ఇలాంటివి జరిగినప్పుడు నేను ఒంటరిగా ఉంటే, నాకేదైనా జరగరంది జరిగితే నా కడుపులో ఉన్న మీ బిడ్డ ఏమైపోతాడో అన్నదే నా భయం. మీకు నేనన్నా, నా కడుపులో ఉన్న బిడ్డన్నా ప్రేమ ఉంటే ఉషాని వదిలి నాతో పాటు ఉండండి. నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోలేరు. అంతే కదా. మీ వారసుణ్ణి మీకు అప్పగించేదాకా క్షేమంగా ఉంచాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేనేం చెయ్యలేను. తర్వాత నాకేమైనా పర్లేదు, తర్వాత నాకేమైనా పర్లేదు, తర్వాత నాకేమైనా పర్లేదు.
భయపడకు. మన విషయం తొందరలోనే ఉషకి చెప్పి ఒప్పిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండకుండా నీకు తోడు ఏర్పాటు చేస్తాను. ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా నువ్వు సేఫ్గా బిడ్డని కనే ఏర్పాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు తెలుసు కిరణ్, ఉషని ఒప్పించి నన్ను ఇంటికి తీసుకెళ్తావని. ఈ నిర్మానుష్యం భయం కలిగిస్తుందా? మీతో కలిసి 7 అడుగులు వేస్తున్నప్పుడు మీరిచ్చిన ధైర్యం ఇప్పటికీ నాతోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ సర్ప్రైజ్ ఏంటో? అలలపై తేలి ఆడేటప్పుడు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ సంద్రానికి బలవ్వక తప్పదు.